ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ మాయలో, ఈ ద్వైతంలో, ఈ దేహాత్మ బుద్ధిలో సుఖప్రాప్తికై అరులు చేస్తూ ఉంటారు. సుఖాన్ని అనుభవించేటువంటి రీతిలో అనుకుంటారు. వస్తు విషయాల సేకరణలో సుఖం ఉంటుందని, ఇంద్రియ వ్యాపారముల విషయములలో సుఖం ఉంటుందని భ్రమ చెందుతూ ఉంటారు. దీనికి కారణం నీ సహజత్వమే సుఖప్రదమన్న సంగతి జీవుడికి తెలియదు. ఏ విధంగా అయితే కస్తూరి మృగానికి అదిగో తన బొడ్డు నుంచి వచ్చేటటువంటి సుగంధము ఎక్కడి నుంచో అడవంతా వస్తుందని తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ కూడా అదే రీతిలో జీవుడు సంచరిస్తూ ఉంటాడు. తాను తన సహజత్వము సుఖప్రదమని తెలియదు. అదిగో ఆ అడవిలో తిరుగుతున్నటువంటి పునుగులాగా దానికి సుగంధము తన బొడ్డులోనే ఉంటుంది సంగతి తెలియదు. అడవంతా వెతుకుతూ ఉంటుంది, ఎక్కడుంది అంటూ. శంకరులు కూడా ఈ విషయాన్ని చెబుతూ కంఠాభరణం పెట్టుకున్నటువంటి ఒక ఆవిడ మర్చిపోయానంటూ ఊరంతా వెతుకుతూ ఉంటుంది. అది మెడలోనే ఉంటుంది. సరే, మహర్షుల వారి దగ్గరికి వచ్చేసరికి దశముడి కథ చెప్పారు. 10 మంది ఒక కాలువ దాడుతూ ఎవడో కొట్టుకుపోయాడంటూ దుఃఖిస్తారు. చివరికి దారిన పోయేవాడు అందరికీ ఒక బెత్తంతో కొడుతూ లెక్క పెట్టమంటాడు. పోయినవాడు ఎవడూ లేడు. ఒకవేళ పోయినాడు అనుకుంటే వాడే ఉన్నవాడు. పోయినవాడు పోయాడు అనుకోవటం పొరపాటు. వాడిప్పుడూ ఉన్నాడు. సరే, మనం ఎన్ని రకాలుగా చెప్పుకున్నా ఈ మనస్సు అనేది అసౌకర్యాన్ని గుర్తించినంత ఫాస్ట్గా సుఖాన్ని గుర్తించలేదు, తన స్వరూపాన్ని గుర్తించలేదు. దానికి ముఖ్య కారణం తన మూలం తనకి తెలియదు. ఏ విధంగా అయితే ఒక క్యాండిల్ దీపం యొక్క వెలుగు అంతా ప్రసరిస్తుంది, కానీ దాని బేస్లో ప్రసరింపచేయలేదు. అది మూలం ఎప్పుడు చీకటిగానే ఉంటుంది. క్యాండిల్ యొక్క మూలము వెలుతురన్నా నీకు అర్థం కాదు. కారణం క్యాండిల్ యొక్క దృష్టి అన్ని వైపులా ఉంటుంది, తన మూలంలోకి వెళ్ళలేదు అది. అదేవిధంగా జీవుడు కూడా ప్రపంచంలో ఉన్నటువంటి వస్తు విషయాలని, వింతలని, ప్రదేశాలని, అద్భుతాలని దర్శిస్తూ ఆనందిస్తూ ఉంటాడే తప్ప ఈ ఆనందము, ఈ సుఖము తన స్వరూపమని ఎరగడు. తెలుసుకోవటం కూడా కుదరదు కూడా. ఈ సందర్భంలో మహర్షుల వారు ఒక విషయాన్ని చాలా స్పష్టం చేశారు. ఒక సుఖప్రదమైనటువంటి విషయాన్ని విన్నప్పుడు ఈ అహంకారము ఒక్కసారిగా తన సహజత్వమందు మునక వేసి బయటికి వస్తుంది. ఆ మునక వేయటం అనేది ఆనంద అనుభూతిని పొందుతుంది. ఒక పిల్లవాడు పరీక్ష పాస్ అయినప్పుడు ఉన్నటువంటి ఆనందము క్షణకాలమైన
అది అనుభవిస్తాడు. ఎట్లాగూ తన ఉనికిని తాత్కాలికంగా పోగొట్టుకుని ఆత్మలో మునకేసి బయటికి వస్తాడు. అంటే దీని అర్థం ఏమిటి? తన స్వరూపమే సుఖప్రదమని, ఆనందమని, ప్రాపంచిక వస్తు విషయములలో అది లేదని, ఒకవేళ ఉందని అనుకున్నా ఎంతసేపు ఉన్నది? కాసేపు నిద్రపోతే నీ దేహము, ఈ సంసారము, ఈ సంపద, ఈ భార్యాబిడ్డలు, ఈ బంధువులు, ఈ జనము వీరంతా అదృశ్యమైపోయినారుగా. మరి అయినా నీవు నిద్రలో సుఖంగా ఉన్నావుగా, ఏ చీకు చింత లేకుండా. ఎలా ఉన్నావు? ఎలా ఉండగలిగావు? విశ్లేషణ చేస్తే ఆలోచన లేదు నీకు. ఆలోచనారహితమైనటువంటి స్థితే అదిగో నిద్రాస్థితి. నిద్రలో ఉన్నది అజ్ఞానం కాదు, అది జ్ఞానమే, నీ స్వరూప జ్ఞానమే. నీకు అది తెలియదు. ఎందుకు తెలియదు? ఇదిగో ఈ మాయా నేను అడ్డుగా వస్తూ ఉన్నది. ఈ సందర్భంలో మహర్షులు వారు ఒక విషయాన్ని చాలా స్పష్టం చేశారు. నీ స్వరూపమే సుఖస్వరూపము, ఆనందము. దానికి రెండవది లేదు. దాన్ని గుర్తించే ఎరుక కూడా లేదు. ఆ సుఖస్వరూపము ఏమని చెప్పాలి? ఏమని చెప్పగలము? అసలు ఈ మనస్సు అక్కడ లేదు కదా, దానికి ఆ విషయం తెలియదు కదా. కాబట్టి ఎవరైనా సుఖమూలం తనకు వెలిగానున్న వస్తు విషయ సంపత్తి అనుకుంటే ఆ సంపత్తి పెరుగుతూ తరుగుతూ ఉంటుంది. దానికి అనుగుణంగానే వాని సౌఖ్యం కూడా ఉండవలే. కానీ నిజానికి ఆ అనుభవంలో అచ్చంగా ఇలాగే ఉన్నదే లేదు కదా, మార్పు చెందుతూ ఉన్నది కదా. ఎందుకు ఈ విషయం చెబుతున్నారు? ఒక విషయం గుర్తుపెట్టుకోండి. నీవు సుషుప్తావస్థలో అంటే గాఢ నిద్రలో ఎవనికి ఏ సంపత్తి లేదు కదా. అక్కడ అసలు చూడబోతే నీ తనువే లేదు ఆయన అక్కడ. అయినా వాడు దుఃఖిగాడు కదా, పైపెచ్చు సుఖి కూడాను. గాఢ నిద్ర ప్రతివాడు కోరుకునేదే. ఎందుకో తెలుసా? అది వాడి సహజత్వము. నీవెంత చెప్పుకున్నా శరీరం అలసిపోయింది కాబట్టి నేను నిద్రపోయానని అనుకుంటున్నావు. నిద్ర నీ సహజత్వము. అంటే సౌఖ్యమూలం వానిలోనే ఉంది కానీ పై వస్తువుల్లో లేదు అనేది స్పష్టమైంది కదా. నీవు ఎన్ని వస్తువులు సేకరించినా, ఎంత ధనము ఆర్జించినా, ఎన్ని రకాలైనటువంటి విషయాలను సేకరించినా అవి క్షణకాలంలో నీవు నిద్రిస్తే ఏమైనా అదృశ్యమైపోయాయా లేవా? ఈ కేవల ఆనందం నిజానికి నీ సహజత్వమే. ఆత్మ సాధన ఒక్కటే మార్గం నాయన. సాధనని ఎందుకు అంటున్నారు? అనాత్మని త్యజించు, ఆలోచనారహితంగా ఉండు. నీ సహజత్వము నీకే ఎరుక అవుతుంది. ముఖ్యంగా
ఆత్మకు ఒక విశిష్టత ఉన్నది. ఏమిటది? గతంలో చెప్పుకున్నాం. తన ఉనికిని తానుగా తెలుసుకోగలిగిన సామర్థ్యము ఒక్క ఆత్మకే ఉంటుంది నాయన. మరే ఇతర వస్తు విషయాలకి లేదు. దానికి అన్యత్వము లేదు కాబట్టి అది తనకు తానుగా అనంతంగా అద్వితీయంగా పరిధులు లేక ఎటర్నల్ బ్లిస్ రూపేణ ఉంటుంది. దాన్నే మనం యూనివర్సల్ కాన్షియస్నెస్ అంటాము. కాన్షియస్నెస్ అంటే నీ సహజత్వము, ఎరుక అంటే నీ సహజత్వము. నేను ఉన్నాను అనేటటువంటి ఎరుక కలిగి ఉంటావు. నీ స్వరూపం నీకు తెలుస్తుంది. అందులో ఏ భేదము ఉండదు. అన్యత్వము తల ఎత్తనప్పుడు, భేదము తల ఎత్తనప్పుడు మరి నీ సహజత్వం అనేది సుఖప్రదమే కదా, అభేదమే కదా, భేదరహితమే కదా. భేదం ఉన్నప్పుడు నీకు దుఃఖం కలుగుతుంది. అన్యత్వము తల ఎత్తినప్పుడు ఇంద్రియ వ్యాపారములతోడికి నీవు పెడుతూ వాటిని అనుభవిస్తూ అవి లేకపోతే దుఃఖిస్తూ ఉన్నావా లేదా? అసౌకర్యాన్ని ఇందాక చెప్పినట్లు అసౌకర్యాన్ని గుర్తించినటువంటి రీతిలో తన మూలాన్ని ఇది గుర్తించలేదు. శారీరక మానసిక వ్యధలు ఈ మాయలో ప్రతి ఒక్కరికి ఉంటాయి. వాటిని గుర్తిస్తూ వాటికి చికిత్స చేసుకుంటూ అవి లేకుండా చూసుకోవటానికి విశ్వ ప్రయత్నము చేస్తూ ఉంటారు. ఔషధాలు సేకరిస్తూ ఉంటారు, చికిత్సాలయాలకు వెళుతూ ఉంటారు. ఒక తలనొప్పి ఉందనుకోండి, తలనొప్పిని సహజం కాదు కదా, కానీ నువ్వు దాన్ని భరించలేకుండా మందులు వాడుతున్నావు కదా. ఎన్ని వాడినప్పటికీ నీవు దేహాత్మ బుద్ధితో చూచినప్పుడు మాత్రమే ఆ తలనొప్పి ఉంటుంది. దేహంలో ఏ మార్పులు వచ్చినా, ఏ కష్టసుఖాలు వచ్చినా అవి నీవు అనుభవిస్తున్నావా లేదా? ఇంతకీ ఒకరు మహర్షిని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఒక సందర్భంలో ఏమని అడుగుతున్నాడో తెలుసా? ఒకడు మంచే చేస్తూ ఉంటాడు ఎప్పుడు, కానీ తాను చేస్తున్నది మంచి అయినప్పటికీ వాడు బాధపడక తప్పటం లేదు ఈ మాయలో. కానీ మరొకడు దుర్మార్గపు పనులే చేస్తాడు, హింసాత్మక పనులే చేస్తాడు. మరి వాడు సుఖంగా ఉంటున్నాడు కదా. అలా ఎందుకు జరుగుతుంది? అందరూ ఒకటే కదా, ఉన్నది ఒకటే ఆత్మ కదా అంటూ అడిగారు ఒక సందర్భంలో. దానికి మహర్షుల వారు వివరిస్తూ, సుఖ దుఃఖాలు ఉన్నాయి చూశారు, అవి గతంలోని కర్మల యొక్క ఫలము. ఇప్పటి కర్మలు కాబవి. సుఖ దుఃఖాలు ఒకదాని వెంటే మరొకటి వరుసగా వస్తూ ఉంటాయి, వస్తాయి కూడా. వాటిని సహించుటో, సంతోషించుటో, ఓర్పుతో చేయదగునే కానీ వాని వెంట తగిలి అవశుడు కారాదు సుమా. ఎప్పుడైతే ఎప్పుడు నీవు
ఆత్మని అంటిపెట్టుకుని ఉంటావో మరి సుఖ దుఃఖాలు నిన్ను బాధించవు కదా. ఆత్మగా నిలిచి ఉండటానికి నీవు ప్రయత్నం చెయ్యవలే. ఏమిటా ప్రయత్నము? ఆలోచన రహిత స్థితిలో, మౌనంలో నిశ్చలంగా నిలిచి ఉండటం అలవాటు చేసుకోవాలి. కార్యపరతలలో ఫలితములు లెక్కింపకూడదు నాయన. అప్పుడప్పుడు కలిగే కష్ట సుఖాలకు కలత చెందరాదు. ఎవడైతే ఈ మాయలో కష్ట సుఖాలంటే నిస్పృహ గలవాడే నిజంగా సుఖిశుభ. తాను తన సహజత్వంలోనే ఉండి తీరుతాడు, అందులో సందేహము లేదు. అంతవరకు దేనికి? రమణ మహర్షుల వారికి చేతికి ఒక వ్రణం వచ్చింది, దాన్నే మనం క్యాన్సర్ అంటాం. 1949 ఆ ప్రాంతంలో అది ఎంతో బాధాకరమని డాక్టర్లు చికిత్స చెయ్యటానికి ముందుకు వచ్చారు. అక్కర్లేదు, ఉంటే ఓ పక్కన ఉంటుంది, అది నాకే ఇబ్బంది లేదు అంటూ చెప్పుకొచ్చారు. అయినప్పటికీ వారి స్థితిని చూడలేక ఆపరేషన్ చెయ్యటానికి డాక్టర్లు ముందుకొచ్చారు. ఆ సందర్భంలో ఎనస్థీషియా ఇవ్వటానికి డాక్టర్ వచ్చినప్పుడు, వాటితో నాకేం పని, మీ పని మీరు కానివ్వండి, ఎలా చేయదలుచుకుంటే అలా చెయ్యండి అంటూ మాట్లాడుతూనే ఉన్నారు. వారు ఆ వ్రణాన్ని కోసి కట్టుకట్టారు. మహర్షికి చీమ కుట్టినట్టు కూడా అనిపించలేదు. కారణం, వారు తమ సహజత్వంలోనే ఏ చీకు చింత లేకుండా నిలిచి ఉన్న మహనీయుడని డాక్టర్ గుర్తించారు. వారు గుర్తించడం సరే, ఆత్మస్థితిని సుఖప్రదమని చెప్పటానికే కదా. సుఖం అనేది బయట నుంచి రాదు, వస్తు విషయాలలో అది ఉండదు కూడా. కనుక నీవు చెయ్యవలసింది ఆలోచనారహిత స్థితికి ఉండటానికి ప్రయత్నం చెయ్యాలి, తప్పదు. ముఖ్యంగా మనం ఎన్ని రకాలుగా చెప్పుకున్నా నీ స్వరూపమే సుఖప్రదమని, ఆనందమని ఎంత చెప్పినా నాకు తెలియటం లేదు అనేటటువంటి సమాధానమే వస్తూ ఉంటుంది. అందుకే మహర్షి ఏమంటున్నారు, నీవు ఎవరివో గుర్తించు. నీ బుద్ధి ఉంది చూసావు, నిన్ను నీవు విమర్శకునేందుకే పనికొస్తుంది, విమర్శకోవటానికే పనికొస్తుంది. ఆ పైన అది పనికిరాదు. అప్పుడు అది ఈ బుద్ధి అహమికలో లీనమైపోతుంది. అహమిక మూలాన్ని వెతకవలే. ఆ మూలంలో అది ఏర్పడినా, అది జరిగినా అహమిక అంతరించిపోతుంది. ఇక అది తల ఎత్తదు. ఆ మూలంగా ఉండిపో, అహక మళ్ళీ తల ఎత్తదు కదా. పరిమితత్వము, వ్యక్తిత్వము, కర్తృత్వము పూర్తిగా అదృశ్యమైపోతుంది అంటూ హెచ్చరించారు. అయినప్పటికీ ఆ స్థితిలో ఆనందం లేదే అంటూ ఎదురు ప్రశ్న వేశారు మహర్షుల వారిని. దానికి మహర్షుల వారు స్పందిస్తూ
ఆనందం లేదనుకోవటం కూడా ఒక తలపే సుమా. ఆత్మ ఉన్నదే, నేను ఉన్నానన్న అహంస్ఫురణ, అది కేవలం ఆనందమే. అన్యత్వము లేదు దానికి. తనకు తానుగా నిలిచి ఉండగలిగిన, గుర్తించగలిగిన సామర్థ్యము ఒక్క ఆత్మకే ఉంది నాయన. నీవు ఇప్పుడు కూడా ఆత్మవేను. ఆత్మను విడిచి జీవుడు లేడు. జీవుడు ఆత్మని తెలుసుకోలేడు. జీవుడు ఒక ఊహా వస్తువు. నీవు ఆ ఆనందంగా ఉండక తప్పదు. అది నీకు కొత్తగా రాదు. అప్పుడప్పుడు ఏమనుకుంటావు, ఇది పోతే అది వస్తుందేమో అని. పోవటానికి అహంకారం లేదు. ఉనికి లేని దాని గురించి ఎందుకు నువ్వు ఆరాటపడతావు? ఉనికి లేనిది పోతుందా? కాబట్టి ఆత్మ కొత్తగా నీకు ఏదీ రాదు. నీవిప్పుడు కూడా ఆనందమై ఉంటూ ఆనందం లేదనటం ఎలా కుదురుతుంది? నీవు ఆలోచనల వెంట పరిగెడుతున్నావు. ఈ విధంగా మాట్లాడేది ఎవరు? ఆత్మ కాదన్నమాటేగా. అది అనాత్మ. దేహాత్మబుద్ధిని కలిగిస్తున్న ఈ మాయా నేను, ఈ లోయర్ సెల్ఫ్, ఈ పిశాచము, అది మాట్లాడుతుంది. దాన్ని తెచ్చుకున్నటువంటి వాసన ప్రభావము చేత. మరి ఆనందం కావాలి అంటే, సుఖం కావాలి అంటే, నీవుగా నిలిచి ఉండాలి అంటే, మరి అనాత్మను అంతరించాలి కదా. నీవు అనుకోవచ్చు ఏ విధంగా అంతరించాలని. ఆలోచన వస్తుంది కదా నీకు. ఆ ఆలోచన ఎక్కడ పుడుతున్నాయో చూడు. మనస్సు నుండి అనుకుంటున్నావు. పోనీ ఆ మనోవ్యాపారాల వరకు చూడు. నాకు అంటావు, వ్యక్తిత్వానికి అంటావు, అహమిక అంటావు. మనస్సున అహమికలో లీనం చేసి ఆమె అహమిక మూలం వెతుకు. నీవు లోపలికి వెళుతున్న కొద్దీ, మూలం వెతుకుతున్న కొద్దీ అది అదృశ్యమైపోతుంది కదా. ఎంతసేపు నేను ఎరుగుదును, నేను ఎరుగను అని అంటున్నావే, నాకు తెలుసును, నాకు తెలియదు అని. దీనికి కారణం కర్తను, విషయాన్ని ఊహిస్తున్నావు. నీవు కర్తవు అనుకుంటున్నావు. కర్త ఉన్నాడేమో చూడు పోని. ఇదంతా నీకు ద్వైత భావన వల్ల కలిగింది నాయన. నీకంతా అన్యంగానే ఉంది ఇప్పుడు. దేహమన్యము, జగత్తన్యము, సంసారమన్యము, తల్లిదండ్రులన్యము, దైవమన్యము, చివరికి నీ ఆత్మ కూడా నీకు అన్యంగానే అనుకుంటున్నావు నీవు. కానీ ఆత్మ ఉంది చూశావు. అహంస్ఫురణ, నీ సహజత్వము, ఉన్నానన్న ఎరుక, అది ఎప్పుడూ శుద్ధమే, పరము, ఏకము. అది ఒంటరి నాయన. నిజానికి ఒకటి ఇంకొకటిని తెలుసుకోవడానికి ఆత్మలు రెండు లేవు కదా. దేహాత్మ బుద్ధితో ఎలా తెలుసుకుంటావు నీవు? లేని దానితో ఉన్నది తెలుసుకోగలవా? సర్పరజ్జు భయభ్రాంతిలో పాము లేదాయే, ఆ లేని పాము తాడుని తెలుసుకోగలదా? ఇక్కడ కూడా జీవాత్మ భావన కలిగినప్పుడు అది ఉందేమో చూడు. నువ్వు దేహం అనుకుంటున్నావు, దేహధర్మాలు నీ ధర్మాలు అనుకుంటున్నావు. అందుకని నీవు ఈ ప్రపంచంలో ఇంద్రియాల వెంట పరిగెడుతూ సుఖం ఎక్కడ ఉంటుందా అని
ప్రదేశాలలో వెతకడం మొదలు పెడుతున్నావు. ఈ సందర్భంలో మహర్షులు వారు ఒక విషయాన్ని చాలా స్పష్టం చేశారు. నీవు ఇంద్రియ సుఖాలకు పరిగెత్తేది ఏదో కాదు, నీకు తెలియకుండానే నీ ఆత్మానందానికే వెతుకుతున్నావు. యువర్ సెర్చ్ ఫర్ హ్యాపీనెస్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ అన్ అన్నోయింగ్ సెర్చ్ ఆఫ్ ది సెల్ఫ్. నీకు తెలియకుండానే. 2, ఆత్మలు లేవు నాయన, ఉన్నది ఒకటే. నీవు చెయ్యవలసిందల్లా ఆలోచనారహిత స్థితి. ఆలోచన లేనప్పుడు నీవు ఆత్మగానే ఉంటావు కదా. నువ్వు అనుకోవచ్చు, మరి ఈ ద్వైతం ఏమిటి అని. ఆత్మ ఉంది చూశావు, అది ఎప్పుడూ ఒంటరి, దానికి అన్యత్వము లేదు, అది ఏకము కనుక ద్వైతము ఆత్మ కాదు. అన్యత్వం అనేదే తల ఎత్తదు నాయన. అసలు ఆత్మ అన్యత్వాన్ని గుర్తించదు. నీవిక్కడ గుర్తిస్తున్నావు, అన్నీ అన్యంగానే ఉన్నాయి నీకు. ఈ అన్యత్వంతో నీవు సుఖాన్ని కోరుతున్నావు. నువ్వు ఎంత కోరుకున్నా, ఎంత సంపద సంపాదించినా వస్తు విషయాలలో సుఖం లేదని నీవే గ్రహిస్తావు. కనుక ద్వైతము ఆత్మ కాదు, అనాత్మయే కావాలి. ముఖ్యంగా ఈ అన్యత్వము, ఈ ద్వైతము అనేది అహమిక లక్షణం, అహంకార లక్షణం. తలపులు కలిగినప్పుడల్లా అన్యత్వము తల ఎత్తుతుంది కదా. అన్యత్వం ఉన్నప్పుడు నీకు మరి దుఃఖమే కదా, భేదమే కదా. భేదస్థితిని వదిలిపో, అభేదమైనటువంటి నీ సహజత్వంలో నిలిచి ఉండు. ముఖ్యంగా అహంకార మూలాన్ని వెతుకు, దానికి పని కల్పించవద్దు. నీవుగా నిలిచి ఉండు. ముఖ్యంగా ఆత్మ సాధనలో నీ పరిణితి ఎంతో నీ తలపుల పరిమితి నిర్ణయిస్తుంది సుమ. ఆలోచనలు తగ్గుతున్న కొద్దీ నీవు నీ సహజత్వంలో నిలిచి ఉంటావు. కానీ నీవు ఆత్మసిద్ధి, ప్రగతి భావననే ఒప్పుకోదు. ప్రోగ్రెసివ్ రియలైజేషన్ అంటూ లేదు. ఎప్పుడూ ఉండేదానికి నిదానంగా ఎలా వస్తుందని. చీకటి వెలుగులనుకో, నీవు దీపం వెలిగిస్తే చీకటి నిదానంగా పోతుందా? సర్పరజ్జు భయభ్రాంతిలో కూడా ఇది తాడు అని తెలిసినప్పుడు పాము నిదానంగా పోయిందా? తోక, నడుము, తల అంటూ లేదు కదా. లేని పాములే అదృశ్యమైపోయింది. కాబట్టి దీపం వెలుగులో చీకటి పటాపంచలైపోయినట్లు స్వరూప జ్ఞాన స్థితి యందు సృష్టి లేకుండా అదృశ్యమైపోతుంది. ఆ సృష్టిలో భాగమే కదా ఈ జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు. మరి ఆత్మానుభవ విషయంలో ఆత్మ ఎప్పుడూ ఉండవలసిందే, ఉన్నది అదే మరి. కానీ ఆ విషయం నీకు ఎందుకు తెలియటం లేదు? నీ తలపులే నీకు అడ్డుగా ఉన్నాయి. ఎప్పుడైతే నీ వాటి ఆటంకాలని గుర్తించి తొలగిస్తే అంతా ముందుకు వెళ్ళావన్నమాట. తలపులెవరికో విచారించు, వానిని అరికట్టు, దాని మూలం చేరుకో. నీకు తలపులు రమ్మన్నా రావు సుమ, అన్నీ అదృశ్యమైపోతాయి మరి. కనుక
సుఖం అనేది నీ సహజత్వము, అది నీకు కొత్తగా రాదు. వస్తు విషయాలలో, ఇంద్రియ వ్యాపారాలలో నీవు భోగి అవుతున్నావని అనుకుంటున్నావు వాసన తీవ్రత వల్ల. ఎప్పుడైతే నీవుగా నిలిచి ఉన్న అహంస్ఫురణ స్థితిలో పరిధులు లేక, అవధులు లేక, సచ్చిత్ ఆనంద రూపేణ నీవు శాశ్వతుడవై నిలిచి ఉంటావు. అది నీ సహజత్వము, అది నీకు కొత్తగా ఏది రాదు. ఒకవేళ కొత్తగా వచ్చి ఉంటే సంపదలాగా అది పోతుందిగా. ఈరోజు చూచింది రేపు కనపడటం లేదు, ఈరోజు గుర్తించిన వాళ్ళు రేపు ఉండటం లేరు. ఈ జనన మరణ సైకిల్లో అందరూ ఎగిరిపోతున్నారు కదా. ఇది ఒక స్వప్నము లాంటిది. జాగ్రత్త, స్వప్న, సుషుప్తలు మూడు కూడా అసత్యములే సుమా. సత్యము తురీయం మాత్రమే, సత్యము ఉన్నానన్న ఎరుక మాత్రమే. అదే సుఖప్రదము. సుఖం అంటే వస్తు విషయాల వెంట వెళ్ళటం కాదు, కోరికల వెంట పరిగెత్తటం కాదు. కోరిక తీరిన తర్వాత సుఖం ఏమైంది? నిలిచి ఉందా? మళ్ళీ ఇంకో సుఖానికి బాకులాడుతున్నావుగా. అందుకనే ఈ కోరికలు అనేవి పాత్ర లేని అడుగు లాంటిది. నీవు ఎన్నిసార్లు పూరించినా అది ఖాళీగానే ఉంటుంది. చివరికి అది ఒక వాసనై కూర్చుంటుంది. ఆ వాసన ప్రభావము చేతనే నీవు పునరభిమరణం, పునరభిచరణం అంటూ మాయలో పరిభ్రమిస్తున్నావు కదా. దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టు. అది నీ చేతుల్లో ఉంది. చింతావిహీనంగా వైరాగ్యంతో ఉండు. నీతో కలిపి నీవు చూస్తున్నటువంటి చరాచర సృష్టి యావత్తు మనోకల్పితమని గుర్తించు. అప్పుడు నీవు మనోమూలంగానే ఉంటావు. ఆలోచనలు ఎవరికో చూడు, నాకు నేనంటావు. ఆ నేను ఉందేమో చూడు, మరి నేను లేదుగా. ఉన్నది ఎరుకే. అనుగ్రహం చేత అది ప్రకాశించిన స్థితిలో నీ ప్రశ్నలకి అన్నిటికీ సమాధానం దొరుకుతుంది నాయన. ప్రశ్నించేవాడే లేకపోతే ప్రశ్నలు ఎక్కడుంటాయి? కనుక సుఖం అనేది నీ స్వరూపము, ఆనందము నీ స్వరూపము. దాన్ని కాదని విడిగా నీవు ఉండలేవు. నేను ఉన్నానన్నటువంటి ఎరుక ఏదైతే ఏకమై రెండవది లేక ప్రకాశిస్తుందో అది సుఖప్రదము కాక మరేమిటి? దాన్నే పరమానందమని, బ్రహ్మానందమని మాయలో చెప్పుకుంటాం. పరమంటే దానికి మించింది లేదని. కనుక ఏ ఎరుక అయితే ఉన్నానన్న జ్ఞానము ప్రకాశిస్తూ ఉన్నదో అది మాత్రమే సుఖప్రదము, మరేది కాదు. విచారించు, నీకే అవగతమవుతుంది. ఆలోచనల వెంట పరిగెడవద్దు, ఇంద్రియ సుఖాలకు కోరుకోవద్దు. అవి కనపడిపోయే ఎండమావులు లాంటివి. నీ కళ్ళ ఎదుటే ఎందరో పుడుతున్నారు, పోతున్నారు. రేపు ఈ దేహం కూడా అంతే కదా.
కాబట్టి దేహం మీద అభిమానాన్ని వదులుకో. బంధాలను తెంచుకునే పద్ధతి ఆలోచనారహితము, వైరాగ్యము, విచారమే కదా మరి. ఏదీ కొత్తగా రాదని గుర్తించు. ఇప్పుడు కూడా నీవు అదేను. ఉపనిషత్ వాక్యము కూడా అదే చెబుతున్నది. తత్వమసి వాక్యము అహం బ్రహ్మస్మి అని. అవునా కాదా? అహమహమని ఏదైతే ఉన్నదో ఆనందమయ స్థితి, అది నీ స్వరూపమని అనుగ్రహం చేత నీవే గుర్తిస్తావు. నీవే అంటే ఆత్మగా, జీవుడిగా కాదు. జీవుడికి ఆ సామర్థ్యము లేదు. ఇది ఒక పిశాచం అన్నారు, లోయర్ సెల్ఫ్ అన్నారు, ఆర్టిఫిషియల్ సెల్ఫ్ అన్నారు, ఇట్స్ అ ఫ్యాంటమ్ అన్నారు, లేనిది ఉన్నట్టు కనిపిస్తుంది అన్నారు. ఇన్ని మాటలు చెప్పినా ఇంకా నీవు సుఖం కోసము, ఇంద్రియ సుఖాల కోసము ఎందుకు ఆరాటపడతావు? ఏదో సంపాదించాలని, ఏదో పొందాలని, ఏదో సుఖించాలని అనుకున్నంత మూర్ఖత్వము మరొకటి లేదు కదా. ఏ ఒక్కరైనా ఈ మాయలో శాశ్వతంగా ఉన్నారా? ఆలోచించు. ఎందరో పుడుతున్నారు, పోతున్నారు కదా. రేపు నీ దేహము కూడా అంతే కదా. కనుక దేహ పరిధి దాటి, కాల పరిధి దాటి నీవు గతాన్ని విస్మరించు, భవిష్యత్తును స్మరించవద్దు. నవ్ ఈజ్ ది రియాలిటీ అన్నారు. ఇప్పుడు కూడా నీవు ఆత్మవేను, సచ్చిత్ ఆనందమేను. నీవు అదిగానే ఉన్నావు అనే విషయం ఒక్క అనుగ్రహం చేతనే అది ప్రకాశించినప్పుడు నీకే అవగతమవుతుంది. సృష్టి లేదని, జనన మరణాలు లేవని, అన్యులు లేరని, సుఖదుఖాల ప్రస్తాపనే తల ఎత్తదని నీకే అవగతమవుతుంది. మంచిది. మౌనమే శరణ్యం.